ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రెబెకా పౌల్ను దీవించమని, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, దేవుని యొక్క అడుగుజాడలను నడిపించబడాలని, రాబోయే సంవత్సరాలన్నీ కూడా దేవుని దీవెనలో సదా ఈ చిన్నారి బిడ్డపై ఉండాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్. లూసీ జెసింత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాన్ని దయచేయమని, కోర్టు సమస్యల నుండి పరిష్కరింపబడాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు లూసీ జెసింత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉటుకురి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తిప్పారెడ్డి పుల్లారెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు పి రెజీనమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. సూర్యతేజను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ రావాలని, రిపోర్ట్స్ నార్మల్గా రావాలని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు దుర్గేష్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి బాలరోహిత్ కి లోన్ వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరియు గృహ ప్రవేశంలో ఏ ఆటంకం లేకుండా దేవుడు తోడుగా ఉండి జరిగించాలని, మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లమారి జోసెఫ్ రెడ్డిని దేవుడు దీవించి గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబో కాలమంతా కూడా దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జోసెఫ్ రెడ్డి, థామస్ అమ్మ, జీవన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అమర్ సుకన్యలను దేవుడు దీవించమని, వీరి దాంపత్య జీవితంలో దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సదా వీరిపై, వీరి కుటుంబంపై తోడుగా ఉండాలని, మరి వారి బిడ్డలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు అమర్ సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక రెడ్డి, ప్రణయలను దేవుడు దీవించి దేవుని చిత్త ప్రకారము వారి దాంపత్య జీవితం దీవించబడాలని, వారి చేయు ప్రతి పని దేవుని చిత్త ప్రకారము జరిగి దేవుని దీవెనలు సదా వారిపై ఉండాలని, వారి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు మంజుల రెడ్డి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మోనాకి సేఫ్ డెలివరీని, మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాన్ని దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైజెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవే క్యాంప్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎంబీబీఎస్ పరీక్షలు రాస్తున్న అక్షయను దేవుడు దీవించి మంచి జ్ఞానం ప్రసాదించమని, మరియు దేవుని సన్నిధి ఆ బిడ్డకు నిత్యము తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు.
గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Susai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన ఎల్లా అప్పారావు, ఎల్లా సత్యవతి, ఎల్లా గంగమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల జోజీ, కరుణ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ, మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యేసు మరణించి మరలా ఉత్థానమైన విధమున యేసు ద్వారా అతని యందు మరణించిన వారిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వచ్చును.
ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి, ప్రత్యేకమైన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి, అన్ని ఆటంకాల నుండి సంపూర్ణ విడుదల జరగాలి అని, మంచి రోజులు రావాలి అని ఆశపడుతున్న మీ కుటుంబాలలో, మీ బిడ్డల కుటుంబాల్లో దేవుని కృపా దీవెనలు హేరాళముగా కుమ్మరించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తూ ఉండగా మీ కుటుంబాలను దేవుడు దీవించమని, మీ యొక్క కుటుంబంలో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, దివ్య పూజాబలి అనేది జీవాహారాన్నిచ్చే ఒక పరలోక విందు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూనూ దప్పిక గొనడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పరలోక విందులోనికి వచ్చి ఆ ప్రభువును విశ్వసిద్దాం, ఆ ప్రభువును ఆరాధిద్దాం. ఈ యొక్క పరలోక విందులో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన అన్ని పాపాల నుండి క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మహిమయును నీతిమంతుల జీవమునై ఉన్నావు. మేము నీ కుమారుని మరణోత్థానముల ద్వారా రక్షణమును పొందియున్నాము. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులను కరుణతో చూడుము దేవా. పునరుత్థాన పరమరహస్యమునందు నమ్మికయించిన వారికి పరమానంద భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా
మొదటి పఠనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి 45వ వచనం వరకు. ఏలిక దర్శనమున ఒక మహా విగ్రహము తమ ముందట నిలిచి ఉండుటను గాంచితిరి. అది తలతలా మెరియుచు భీతి కొలుపుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి, వక్షమును చేతులను వెండితో చేసిరి, నడుమును నితంబమును కంచుతో చేసిరి, కాళ్ళను ఇనుముతో చేసిరి, పాదములను కొంతవరకు ఇనుముతోనూ కొంతవరకు మట్టితోనూ చేసిరి. తామారు ఆ బొమ్మ వైపు చూచుచుండగా ఎవరి చెయ్యి సోకకుండానే ఒక కొండ నుండి పెద్ద రాయి పగిలి క్రింద పడెను. అది ఇనుమతోనూ మట్టితోనూ చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. వెంటనే ఇనుము, మన్ను కంచు, బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టువలే అయ్యెను. గాలికి ఆ పిండి లేచిపోయెను. తరువాత ఆ ప్రతి జాము కూడా కనిపింపలేదు. కానీ విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటా వ్యాపించెను. ఇది కళ. ఇక ప్రభుల వారికి ఈ కళ భావమును వివరింతుము. ఏలికా రాజులకు రాజు, స్వర్గాధిపతి అయిన దేవుడు తామరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెదను. అతడు మిమ్ము నరలోకమునకు, జంతు పక్షి కోటలకు రాజును చేసెను. ఆ బొమ్మ బంగారు తల మీరే. మీ తర్వాత మీ సామ్రాజ్యము కంటే చిన్నది మరి ఒకటి వచ్చును. దాని తర్వాత మూడవదిగా కంచు సామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటిని ఏలును. దాని తర్వాత ఇనుము వలె బలమైన 4వ సామ్రాజ్యము వచ్చును. అది అన్నిటినీ పడగొట్టి ముక్కలు చెయ్యును. ఇనుము అన్నిటినీ బ్రద్దలు చెయ్యునట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నిటినీ పడగొట్టి ముక్కలు చెయ్యును. మీరు విగ్రహము పాదములు కొంతవరకు ఇనుముతోనూ కొంతవరకు మట్టితోనూ చెయ్యబడి ఉండుటను చూచితిరి. అట్లే ఆ 4వ సామ్రాజ్యము 2గా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి కనుక ఆ రాజ్యమునకు ఇనుము వరకు ఉన్నంత బలము ఉండును. బొమ్మ పాదాల వ్రేళ్లతో ఇనుము మన్ను కలిపి ఉన్నది గదా, అట్లే సామ్రాజ్యము కొంత భాగము బలముగాను కొంత భాగము దుర్బలముగాను ఉండును. మీరు ఇనుము మట్టితో కలిసి ఉండుటను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగములు రాజులు వివాహ సంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియనట్లే ఆ ఉభయ రాజ్యములు రాజులు కలియరు. ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి అయిన దేవుడు అంతములేని రాజ్యమును నెలకొల్పును. అది అజేయమైన రాజ్యములన్నిటిలోనూ కూలద్రోసి శాశ్వతముగా మనును. మీరు కొండ నుండి ఎవరి చెయ్యి సోకకయే రాయి పగులుటను చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారములతో చేసిన విగ్రహమును పడగొట్టును గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీ కలను దాని భావమును యథావిధిగా తెలియజేసి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవేసా నా ఆశ నా చిన్ని ఆశ నా శ్వాస నీవేసా నాలో నీవే యేసా నాలో నీవే యేసా. నన్నెంత ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా నన్నెంతో ప్రేమించానంటూ నాకై జన్మించిన దేవా నీ వెంటే నేనున్నానంటూ కాపరివై నన్ను నడిపిన దేవా నీ వెంటే నేనున్నానంటూ కాపరివై నన్ను నడిపిన దేవా శరణం 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 నీ దివ్య చరణం శరణం 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 నీ దివ్య శరణం శరణం నీ చరణం శరణం నీ దివ్య చరణం శరణం 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 నీ దివ్య శరణం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 11వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంతో అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటి యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరును మోసకింపకుండుటకు మెలకువగా ఉండుడు. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గురించి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ
అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకరమైన భూకంపములు పలు చోట్ల కరువులు తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణము లూకా శుభవార్త 21వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు గమనించినట్లయితే, ప్రభు లోకాంత్యము గురించి మీరు భయపడవద్దు అని మనందరికీ కూడా ధైర్యం ఇస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా యెరూషలేము దేవాలయాన్ని చూసి ఎంత అందముగా నిర్మించబడింది, దేవుని కోసం ప్రజలిచ్చినటువంటి కానుకలతో, బంగారపు వజ్రాలతో నిర్మించబడినటువంటి ఈ దేవాలయము ఎంత అందముగా కనిపిస్తుంది అని ఆ దేవాలయం యొక్క ప్రతిష్టను చూసి, ఆ దేవాలయం యొక్క ఉన్నతమైనటువంటి ఆ రూపును చూసి ఎంతో ఆనందిస్తూ గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారంట. ప్రభు తెలియచేస్తున్నాడు, ఇదిగో ఈరోజు ఇంత అందముగా కనిపించినటువంటి దేవాలయమే రాతి మీద రాయి నిలబడినటువంటి పరిస్థితి వస్తుంది. భయంకరమైన యుద్ధాలు, భయంకరమైనటువంటి భూకంపాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు మన మధ్యలో చోటు చేసుకుంటాయి. కానీ మీరు భయపడవద్దు, మీరు కలవరపడవద్దు, మీరు ధైర్యముగా ఉండండి. ఈ భయంకరమైనటువంటి దృశ్యాలను చూసి అనేక మంది మీ మధ్యకు వచ్చి, ఇదిగో లోకాంత్యము, ఇదిగో జీవితం ముగించింది, ఇక మనం బ్రతకటము కూడా అనవసరము, రకరకాలుగా చాలామంది వచ్చి బోధిస్తూ ఉంటారు. నేనే ఆ రక్షకుణ్ణి, నేనే ఆయనను అని నా నామములో అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మీరు మోసపోకుండుటకై జాగ్రత్తగా ఉండండి, భయపడవలదు అని ప్రభు మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ లోకములో అందంగా కనిపించే ఏ ఒక్కటి కూడా శాశ్వతము కాదని, అందముగా కనిపించే ఏ రూపము కూడా శాశ్వతము కాదని, ఈ లోకములో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా అదే విధంగా అందముగా ఎల్లప్పుడూ ఉండలేదు అని, కేవలము దేవుడు మాత్రమే శాశ్వతమని, కేవలము దేవుని రాజ్యము మాత్రమే శాశ్వతమని, ఇదిగో ఈ శాశ్వతమైనటువంటి రాజ్యములో మీరు ప్రవేశించాలంటే మీ హృదయాలను పదిలపరచుకోండి, మీ హృదయాలను భద్రపరచుకోండి, మీరు కలవరపడవద్దు, మోసపోకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. ఇదిగో పదిలముగా ఉన్నటువంటి హృదయాన్ని, నిశ్చలంగా ఉన్నటువంటి హృదయాన్ని పాడు చేయడానికి, ధ్వంసం చేయడానికి అనేక మంది నా నామములో వస్తారు. వారి వెంట మీరు వెళ్ళవద్దు, వారి మాటలు మీరు నమ్మవద్దు. ఏది సత్యము, ఏది యథార్థము అని మీరు గ్రహించుకోవాలి, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు చెప్పేది కేవలం ఈ లోకములో భౌతికంగా జరిగేటువంటి ఆ యొక్క యుద్ధాల గురించి కాదు, భౌతికంగా జరిగేటువంటి భూకంపాల గురించి కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి భూకంపాలు, ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధాలు, ఆధ్యాత్మికమైనటువంటి వినాశనాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. నీ యొక్క హృదయమే దేవునికి ఆలయం. ఈ ఆలయం ఇలాగే ఉండాలి, పదిలంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాశనము కాకుండా ఉండాలి అని అంటే మీరు మోసపోకూడదు. నా నామములో అనేక మంది వచ్చి కళ్ళబొల్లు కవర్లతో మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు మోసపోకుండాటకై జాగ్రత్తగా ఉండండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆల్రెడీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి మీద యుద్ధాలు జరుగుతున్నాయంటే కథోలిక సంఘం మీద.
ఏ విషయాలతో యుద్ధం జరుగుతుందంటే బొట్టెందుకు పెట్టుకుంటున్నారు, మరి తల్లిని ఎందుకు పూజిస్తున్నారు, విగ్రహారాధన ఎందుకు చేస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు ఎందుకు కొడుతూ ఉన్నారు అని రకరకాల అంశాల మీద కొంతమంది దాడి చేయడానికి, పదిలంగా ఉన్నటువంటి మన ఈ కథోలిక సంఘాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, జాగ్రత్తగా ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. రాబోయే వాటి గురించి, వచ్చే వాటి గురించి కలత చెందకుండా మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. మీ నిజదేవుని ఆరాధించండి. దేవునికి ఏది సమ్మతమో, దేవునికి ఏది ఇష్టమో, నీవు ఎలా ఉంటే ఇష్టమో, నీవు ఎలా ఆరాధిస్తే ఇష్టమో, ఏ విధంగా ఆరాధిస్తే ఇష్టమో దానిని మాత్రమే గుర్తించుకుని మీరు విశ్వాస బాటలో ముందుకు వెళ్ళండి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. లోకాంతం అంటే ఈ లోకంలో కనిపించే విప్లవాలు, యుద్ధాలు, లేకపోతే భయంకరమైనటువంటి భూకంపాల గురించి కాదు, మన విశ్వాసానికి ఎదురు జరుగుతున్నటువంటి భూకంపాల గురించి, మన విశ్వాసంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల ఆటంకాల గురించి, తుఫాన్ల గురించి ప్రభు జాగ్రత్తగా ఉండండి. నా పేరిట ఎంతోమంది వస్తారు, నేనే ఆయనను, నా మాట నమ్మండి, నేను చెప్పిందే సత్యమని ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. మీరు మోసపోవద్దని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రియ సహోదరులారా, ఒక సేవకునికి ఉండవలసినటువంటి బాధ్యత ప్రజలను సన్మార్గములో నడిపించవలసినటువంటి బాధ్యత, సత్యాన్ని బోధించవలసినటువంటి బాధ్యత, ఉన్నది ఉన్నట్లుగా ప్రభు యొక్క చిత్తానుసారం బోధించవలసినటువంటి బాధ్యత. స్వార్థముతో, స్వలాభాల కోసము ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను బోధించి ప్రజలను పక్కదోవ పట్టించినట్లయితే మనం ఏదో ఒకరోజు మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది సత్యమైన బోధ, ఏది అబద్ధపు బోధ, ఎవరు సత్యమైనటువంటి సేవకులు అనేది అన్ని విషయాలు కూడా మీరు గుర్తించుకుని ఉండండి. ఇదిగో దేహం అనే మీ ఆలయాన్ని ఎవరు కూడా నాశనం చేయకుండా భద్రపరచుకోండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభుని అడుగుదాం, ఆ గొప్ప శక్తిని దయచేయమని, ఆ గొప్ప విశ్వాసాన్ని దయచేయమని, దుష్టులకు దురాత్మలకు అవకాశం ఇవ్వకుండా ఈ దేహం అనే ఆలయాన్ని ప్రభు కోసం పదిలపరుచుకునే గొప్ప శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి దివ్య పూజా బలులో పాలు పంచుకుని వాక్యాన్ని ఆలకించే గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి ప్రభా మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ లోకములో నాకును, నా విశ్వాసానికి, నా మంచితనానికి జరుగుతున్నటువంటి ఎదురు దాడులను అన్నిటిని కూడా తిప్పుకొట్టే మహాశక్తిని, విశ్వాసాన్ని నాకు దయచేయండి. కళ్ళబొల్లు మాటలకు, అనేక రకరకాలమైనటువంటి బోధలకు నేను నా యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభా మీరు నాకు ఇచ్చినటువంటి విశ్వాసములో, మీరు నాకు ఇచ్చినటువంటి సంఘములో మీ చిత్తానుసారముగా జీవించే యోగ్యతను నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఇకున్నట్టు మమ్మందరినీ కూడా దీవించండి. చాలాసార్లు అపోహలకు గురి అవుతూ ఉన్నాం, చాలాసార్లు అనుమానాలకు గురి అవుతూ ఉన్నాం. ఏది నిజము, ఎవరి బోధ యథార్థమైన బోధ, మరి ఎక్కడ నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు అనే రకరకాల అపోహలకు గురి అయి మా విశ్వాసాన్ని మేము కోల్పోతున్నాం ప్రభా. అలాంటి సందర్భాల్లో మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, మీ శక్తిని మాకు ఇవ్వండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. ఎల్లప్పుడూ కూడా మీ ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, మరి ఈరోజు దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఎవరెవరైతే మమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే ప్రభా
ఈ యొక్క దివ్య పూజా బల్లో పాలు పంచుకున్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, విడాకులు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో ఉన్న వారిని ప్రభా మీరే వారిని ఓదార్చి వారికి న్యాయాన్ని చేకూర్చమని, సంతానం లేనటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. రకరకాల వ్యాధులు, బాధలు, బంధకాల్లో ఉన్న వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ దీవెనకరంగాను ఆశీర్వదకరంగాను మార్చి ఈ కుటుంబాలన్నింటిని కూడా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నేనేమి చెల్లింతును? సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మార్పణలను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమామయుడైన నీ కుమారుని మహిమలో భాగస్థులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత
పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దేవుడే సాక్షాత్తు బలిపీఠము చెంతకు దిగి వస్తున్న సమయం ఇది. ఈరోజు చాలామంది వారి కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. ఇంకా అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే బాధలతో, సమస్యలతో, వ్యాధులతో, బంధకాలతో, రకరకాల కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆ ప్రభును అడగండి, విశ్వాసంతో ప్రార్థించండి. అతి త్వరలోనే దేవుడు మీకు శుభవార్తను దయచేయబోతున్నాడు. మీ ఇంటిలో, మీ హృదయంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. నా జీసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, మా జోనైస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకుల ఆత్మలను జ్ఞాపకమంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైనటువంటి వీరు అతని ఉత్థానమందు పాల్గొందురుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకొనుము. మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన ప్రతి ఆత్మను జ్ఞాపకముంచుకొని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం గాక. ఆమేన్.
చూపుమా అన్వేషణ నీవే ప్రభు నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా అన్వేషణ మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబంలో మరణించిన మన ఆత్మీయుల పేర్లను మనసులో ధ్యానం చేస్తూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎంతో అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధని ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, శరీరులు ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభు నీవు దయామయుడవు కావున నీ పునీతులతో పాటు నిత్య ప్రకాశము వారిపై ప్రకాశింపచేయుము. ఎజ్రా 2వ అధ్యాయము 34, 35 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా కొరకు తన ప్రాణములను దారపోసిన మహిమతో ఉత్థానమైన నీ జనితైక కుమారుని పరమ విందును భుజించితిమి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసుల కొరకు వినయపూర్వకముగా ప్రార్థించుచున్నాము. వారు ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా పక్షాళనముగా విన్నారు.